తెలియచేస్తా ఉన్నానండి. ప్రేమతో నన్ను ఆహ్వానించిన కుమార్ గారి ఫ్యామిలీకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, దైవ సేవకులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను. నా పేరు ప్రేమ్ కుమార్, మాది నేటివ్ ఆఫ్ తెనాలి. నేను సీతమ్మదారిలో ఉంటా ఉన్నాను. యుఈఎస్ఐ, యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్లో నేను 27 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. ఫుల్ టైం వర్కర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. 1 ఇయర్ నుంచి కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో బైబిల్ స్టడీస్ తీసుకుంటా ఉన్నాను. బ్రీఫ్గా అదండి. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు ఇంజనీరింగ్ అయిపోయి సాఫ్ట్వేర్ డేటా సైంటిస్ట్గా చేస్తూ ఉన్నాడు. పాప MBA జాయిన్ అవ్వాలి. ఇది బ్రీఫ్గా. చిన్న ప్రేయర్ చేసుకొని వర్తమానంలోకి వెళదాం. దానికి ముందు ఒక వచనాన్ని నేను చదువుతాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మరలా చదువుతానండి. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమిస్తున్న ప్రభువా, మాట్లాడే దేవా, మీ కొందనాలు. మీ మెల్లని స్వరంతో మా అందరితో మాట్లాడండి. నిలబడిన నన్ను మీ సిలువు చాటున మరుగు చేసి వినువారికి మేలు కలిగే మాటలు మాత్రమే నేను ఉచ్చరించటానికి నన్ను మీ అధీనంలో తీసుకోమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ఈ పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినట్లు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. 3 విషయాలు ఈ రాత్రికాల సమయంలో చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, ఈ కొరింథీ సంఘస్థులు యేసుప్రభు వారిని తెలుసుకొని ఉంటారు. తెలుసుకున్న తర్వాత యేసుప్రభు వారిని వదిలేసి మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. బహుశా ఈ విషయం తెలిసింది ఎవరికి? పౌలు గారికి. తెలిసి వీళ్ళకి లెటర్ రాస్తా ఆ లెటర్లో ఇది అడ్రస్ చేశాడు. ఏమని? మీరు పొందిన కృప నుండి వైదొలిగి వెళ్ళిపోవద్దు. మీరు పొందిన కృప నుండి వైదొలిగి వెళ్ళిపోవద్దు. ఇది అంశం. రైట్. ఇక్కడ 3 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం చూద్దాం. ఎవరు అసలు ఈ కొరింథియన్స్? మొదటిది, కొరింథీయులు ఎవరు అసలు? యేసు ప్రభు వారిని అంగీకరించక ముందు వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది మొదటిగా చూద్దాం. రెండవది, కృప అంటే ఏంటి అసలు? కృప అంటే ఏంటి అనేది చూడబోతున్నాం. మూడవది, కృప నుండి వైదొలిగి వెళ్ళిపోవటానికి గల కారణాలు ఏంటి? సింపుల్, గుర్తుపెట్టుకున్నటానికి ఈజీగా ఉంటుంది. మొదటిది ఏంటండి? హూ ఆర్ దీస్ కొరింథియన్స్? ఎవరు ఈ కొరింథియన్స్? రెండవది, వాట్ ఈస్ గ్రేస్? కృప అంటే ఏంటి? మూడవది, కృపని వదిలిపెట్టేసి కొరింథియన్స్ అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? 3 విషయాలు చూద్దామండి. రైట్. కొరింథియన్స్ ఎవరు అనేది మనం కొరింథీ పత్రికలోనే చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. 1 కొరింథీ 6వ అధ్యాయం 9, 10 వచనాలు నేను చదువుతాను. 9, 10, 11. దానిలో కొరింథియన్స్ ఎలాంటి వాళ్ళు? క్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకముందు, యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించకముందు కొరింథియన్స్ ఎలాంటి జీవితాన్ని జీవించేవాళ్ళు అనేది చాలా చక్కగా రాయబడింది. రైట్, చదువుతున్నాను నేను 9వ వచనం నుంచి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఫుల్ స్టాప్. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి.
ఎలాంటి వాళ్ళండి ఈ కొరింథియన్స్? ప్రభు దగ్గరికి రాకముందు పెద్ద లిస్ట్ ఇచ్చాడు కదండి. మీలో కొందరు అట్టివారై ఉండిరి అని రాయబడే. సో ఎలాంటి వారండి కొందరు? కొరింథీ సంఘంలో ఉన్న కొంతమంది యేసు ప్రభు వారిని అంగీకరించక ముందు ఎలాంటి వాళ్ళు అంట? పెద్ద లిస్ట్ కదండి, పెద్ద లిస్ట్. ఒకసారి అంతా కాకుండా లిస్ట్లో ఉన్నాయి చదువుదాం. ఎలాంటి వాళ్ళు అండి వాళ్ళు? అన్యాయస్తులు, తర్వాత విగ్రహారాధికులు, మోసం చేసేవాళ్ళు, జారులు, తర్వాత ఆడంగితనం కలిగిన వాళ్ళు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకొనివారు. ఇది లిస్ట్ అండి. దొంగలు, దోచుకునేవాళ్ళు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, ఆడంగితనం కలిగిన వాళ్ళు, లోబులు అంటే పిసినారుళ్ళు. పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు, హలో కొరింథియన్స్, వన్స్ అపాన్ ఏ టైమ్ దిస్ వాజ్ యువర్ ఐడెంటిటీ. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? దిస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ, దిస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. ఇంకా కొంచెం కఠినంగా చెప్పాడండి 5వ అధ్యాయం 1వ వచనంలో. అందరు కాకపోయినా ఈ కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితే చెప్పాడు. 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య ఏమైందండి? బహుశా స్టెప్ మదర్ అయి ఉంటుందేమో. స్టెప్ మదర్తో పాపం చేస్తా ఉన్నాడు. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అదండి.